ఆయన ఒకసారి కొంచెం వ్యవసాయ రంగ నిపుణుడు అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు వ్యవసాయ రంగం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి ఫేజ్ 1 ఒక్క నిమిషం ఫేజ్ 1 2018 నాటికి పూర్తవుతుంది కాపర్ డ్యామ్ పూర్తయి ఫేజ్ 1 ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయి రైతులకి ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఇంతకుముందు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ అవి చూసుకుంటే ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాస్ట్ 10 టైమ్స్ పెరిగినాయండి. నాగార్జున సాగర్ 90 కోట్లతో ఎస్టిమేషన్ ఇస్తే 1300 కోట్లు అయింది. అలాగే శ్రీశైలం కూడా 10 to 12 టైమ్స్ పెరిగిందండి. కాబట్టి అంత భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగలను, నేను చేయగలను, కేంద్రం నుంచి సహకారం ఉంటుంది, అలాగే నాబార్డ్ నుంచి లోన్ వస్తాయి అనే ధైర్యంతో మరి చంద్రబాబు గారు తీసుకోవడం అనేది మనం చాలా సంతోషించాలి. నిజంగా ఆయన 18కి కాదండి 24కి పూర్తి చేస్తే కూడా నేను చాలా సంతోషిస్తాను. 2024కి పూర్తి చేస్తే మీకు మన పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 10 to 12 ఇయర్స్ పూర్తి కాలేదు, 20 ఇయర్స్ పట్టిందండి. మాకు నాగార్జున గారండి శ్రీశైలం కానీ ఇది కూడా అంతకంటే తక్కువ పట్టే అవకాశమే లేదు. అంటే చంద్రబాబు గారు ప్రాజెక్టు లేకుండా కూడా ప్రాజెక్టు కట్టేశానని మరి ఏమన్నా వాళ్ళు కల్పిస్తారేమో. మీకు ఉదాహరణకి ఏంటంటే తాడిపూడి మన పుష్కరం ఆ ప్రాంతాల్లో నివసిస్తాను నేను. మాకు 2,30,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని వాగ్దానం చేశారు. తాడిపూడికి ఇప్పుడు 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నట్టు నాకున్న సమాచారం. అలాగే పుష్కరానికి కూడా 1,80,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని వాగ్దానం చేశారు. అవి చిన్న ప్రాజెక్టులు అండి. చిన్న ప్రాజెక్టులు పూర్తి చేసి రైతు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వకుండా మేము అంత చేస్తున్నాము ఇంత చేస్తున్నామని టీవీల్లో డిస్కషన్లు పేపర్లలో స్టేట్మెంట్లు ఇస్తే రైతులకు వాస్తవం తెలుసు. మీకు అసలు ప్రాజెక్ట్ పూర్తవడం అంటే ఏంటో డెఫినేషన్ స్పష్టత లేదు. ప్రాజెక్ట్ పూర్తవడం అంటే రైతు పొలంలో నీళ్లు వెళ్ళటము అనే స్పష్టత మనందరికీ ఉందా? మనందరికీ లేదండి. ప్రాజెక్ట్ ఏంటంటే ఆ బిల్లులు అవి అడ్జస్ట్మెంట్లు అయిపోతే ప్రాజెక్ట్ పూర్తయిపోయినట్టు. మీకు మరి తాడిపూడి ఏమైంది? ఇప్పుడు ఇంకా నీళ్ళు ఎందుకని 1/4 కూడా నీళ్ళు వెళ్ళలేదు. పంట కాలువలు తవ్వరు. చిన్న ప్రాజెక్టులు 10 కోట్లు 20 కోట్లు ఇస్తే అయిపోతుంది, వాటిని పూర్తి చేయరు. అంటే నేను కాంగ్రెస్నో లేకపోతే చంద్రబాబు గారిని టీడీపీని విమర్శించడం కాదు, మన పాలకులకి ఎంత చిత్తశుద్ధి ఉంది. మన పాత పాలకులు చాలా మెరుగండి, చాలా మెరుగు. వాళ్ళు ఏంటంటే ప్రాజెక్టులు పూర్తి చేశారు, పంట పొలాల్లో రైతుల మొహాల్లో నవ్వు చూసి ఆనందించేవాళ్ళు. మన ఇప్పుడు పాలకులు ప్రస్తుతం ఉండే గత 3 దశాబ్దాలుగా వచ్చిన పాలకులు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ చూసుకుని సంతోషించుకుంటున్నారు. ఈ రకమైన దుస్థితి రావడానికి కారణం ఏంటంటే మీడియాలో కూడా మీరు ఈ చర్చ తీసుకోవడం చాలా ఆనందించదగ్గ పరిణామము. ఇక్కడ నిప్పురవ్వలు లేకుండా వెలుగురవ్వలు వస్తున్నాయి కూడా చాలా సంతోషం. చర్చించే వాళ్ళు అందరూ కూడా అలాగే చేశారు. మీరు చెప్తున్న లెక్క ప్రకారం 2024కి పూర్తయిన 2024 చంద్రబాబు గారికి పాదాభివందనం చేస్తాను నేను. అంటే ఏదో ఒక ప్రాజెక్టు ఏదో 1 స్టేజ్ అని పెట్టి కాపర్ డ్యామ్ కట్టి అది ప్రాజెక్ట్ పూర్తి చేయడం కాదండి. పోలవరము అది ప్రారంభించిన టార్గెట్ ని రీచ్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు గారికి చరిత్ర మంచి అవకాశం ఇచ్చింది. సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ సమర్థత ఆయనకు ఉంది, పూర్తి స్థాయిలో దాన్ని ఉపయోగించుకోవాలని. 1981-82లో మా ఊరు పక్క నుంచే ఈ రైట్ కెనాల్ దారి అని ఒక రోడ్ ఇదేశారండి, బోర్డు వేశారు. నేను ఆంధ్ర కాలేజీలో చదువుకుంటూ ప్రతి ఊరికి వెళ్ళినప్పుడల్లా బోర్డు చూసేవాడిని. 20 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇప్పుడు కాలం ప్రస్తుత పరిస్థితుల మీద మీరు 1946లో కూడా శంకుస్థాపన చేశారండి ప్రాజెక్ట్కి. చాలామంది గుర్తించిన విషయము 1981లో చేశారు, అంజయ్య గారు చేశారు. అంటే శంకుస్థాపన చేశారు, కొబ్బరికాయ కొట్టారు. మనం కూడా చాలా అట్లా కొట్టాం కొబ్బరికాయలు. ఎన్టీ రామారావు గారు పుష్కరాన్ని పులిచింతలకు కొట్టారండి, కొబ్బరికాయ. అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు పులిచింతలకు కొట్టారండి 88లో, కానీ ఆయన ప్రారంభించలేదు. అలాగే చాలా మంది కొబ్బరికాయలు కొడుతున్నారు. పూర్తి కావాలని కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు, ఇది ఎవరిని విమర్శించడం కాదు. ఏంటంటే ఒక రైతు జర్నలిస్ట్ గా